బ్యాంక్ దోచుకోవడానికి ఆ వ్యక్తి ఓ స్పెషల్ వెపన్ తయారు చేసుకున్నాడు. ఆ వెపన్తో స్విస్ బ్యాంక్ వాల్ట్ గోడను కూడా బ్రేక్ చేయగలిగాడు. 200 కేజీల సిమెంట్ బ్లాక్ తీసిన తర్వాత కూడా లోపల ఒక మెటల్ నెట్ ఉంది. మైక్ ఆ నెట్లోంచి వాల్ట్ లాక్ వరకు చేరాలి. అతను సూది కంటే కూడా సన్నగా ఉన్న ట్యూబ్ తీసి జాగ్రత్తగా ఆ నెట్లోంచి పంపాడు. ట్యూబ్ నెట్కి తగిలితే వెంటనే అలారం మోగి పోలీసులు 5 నిమిషాల్లో వచ్చేస్తారు. అతను వాటర్ గన్ను వాల్ట్ లాక్ దగ్గర పెట్టి స్లోగా ప్రెస్ చేశాడు. లాక్ కరిగిపోవడం మొదలైంది. తర్వాత పైప్ క్యాప్ తీసేశాడు. నీరు వాల్ట్లో నిండిపోవడంతో అలారం యాక్టివ్ అయింది. సెక్యూరిటీ గార్డ్ సైరన్ విని వెంటనే సీసీటీవీ చెక్ చేశాడు. వాల్ట్ నుంచి నీరు లీక్ అవుతున్నట్టు కనిపించింది. వెంటనే వారు అలారం సిస్టమ్ను తాత్కాలికంగా ఆఫ్ చేసి మేనేజర్కి ఇన్ఫర్మ్ చేశారు. తన దగ్గరే వాల్ట్ కీ ఉంది. మైక్ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతోంది. అతను దూరం నుంచి ఒక బటన్ నొక్కాడు. వెంటనే పెద్ద చెట్టు పడిపోయి మేనేజర్ రోడ్ బ్లాక్ అయిపోయింది. వాల్ట్లో నీటి లెవెల్ పెరుగుతూ ఫ్యూజ్ షార్ట్ అయ్యాయి. కెమెరాలు ఆఫ్ అయ్యాయి. మైక్ వెంటనే డైవింగ్ సూట్ వేసుకుని లోపలికి వెళ్లి కోట్ల డాలర్ల జ్యువెలరీ తీసుకున్నాడు. బయట పోలీసులు ఇంకా ప్లాన్ చేస్తున్నారు. వారు డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేయలేరు. ఎందుకంటే నీరు బయటికి వచ్చి మొత్తం బ్యాంక్ ఫ్లడ్ అవుతుంది. అందుకే వారు దొంగ వాల్ట్ అవుట్లెట్ ద్వారా బయటకి వస్తాడని అనుకున్నారు. ఇంతలో మైక్ కి హెల్ప్ చేయడానికి లీసా వచ్చింది. ఆమె కారు డ్రైవ్ చేస్తూ బ్యాంక్ వైపు వచ్చింది. కానీ పోలీసులు ఆమెను గుర్తించారు. లీసా ఒక మత్తుమందు ఉండేట్ని వాడింది. దాంతో ఆఫీసర్లు నిద్రపోయారు. మైక్ ఎస్కేప్ కి రెడీ అవుతున్నప్పుడు పోలీసులు సీవర్ అవుట్లెట్ దగ్గర గార్డ్ ని పెట్టారు. లీసా మళ్లీట్ని వాడి వాళ్లను కూడా స్లీప్ లో పంపింది. ఇప్పుడు మొత్తం పోలీసులు డీప్ స్లీప్ లో ఉన్నారు. మైక్ ఈజీగా సీవర్ ద్వారా బయటకి వచ్చాడు. బయట 2 ఆఫీసర్లు కనిపించారు. ఒక సెక్యూరిటీపై కత్తి విసరాగానే చీఫ్ అలర్ట్ అయ్యాడు. అతనిపై గన్ గురిపెట్టాడు. దొంగ దొరికేశాడు అనుకునేలోపే లీసా మళ్లీ టైంలో వాటర్ నుంచి బయటకి వచ్చి చీఫ్ కాలు మీద స్టిక్తో కొట్టింది. అతని చంపే అవకాశం వచ్చినా కానీ ఏమీ చేయకుండా అక్కడ నుండి వెళ్లిపోయారు.